హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐపీఎల్ 2024లో ఇప్పటివరకు మనము ఏ టీమ్స్ అయితే గెలుస్తాయని చెప్పామో ఆ టీమ్స్ గెలిచాయన్నమాట. అండ్ ఐపీఎల్ 2024లో 38వ మ్యాచ్ వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరగబోతుంది. ఈ మ్యాచ్ అయితే ఏప్రిల్ 22న సోమవారం 7:30 అయితే ఆడబోతున్నారు. అండ్ ఈ మ్యాచ్లో కూడా ఏ టీం గెలవబోతుందని చెప్పేసి మన ప్రెడిక్షన్ అయితే అందించబోతున్నాము. వీడియోని అయితే ఇంతవరకు చూస్తూ ఉండండి. మనం టాపిక్లోకి వెళ్లే ముందు మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది ఫ్రెండ్స్. టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి ఒక్క మ్యాచ్ రిపోర్ట్తో పాటు ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఏ మ్యాచ్ మీద ఎంత అమౌంట్ వేయాలి అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇలా గైడ్ కూడా చేయడం జరుగుతుంది. మనం రోజు ఇలానే ఐపీఎల్ మ్యాచెస్ అన్ని కూడా పూర్తయినంత వరకు అయితే మనం ఇలానే ప్రెడిక్షన్ అయితే ఇస్తూ ఉంటాము. ఐపీఎల్ తర్వాత పిఎస్ఎల్, బిగ్ బ్యాష్ లీగ్, ఉమెన్స్ ఐపీఎల్ చాలా లీగ్స్ అనేవి జరుగుతున్నాయి. అన్ని మ్యాచెస్ రిపోర్ట్స్ అనేవి నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది గైస్. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. మీకు ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లింక్ కావాలంటే మన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. మన వాట్సాప్ నెంబర్ అయితే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఇచ్చి ఉన్నాను. ఆ నెంబర్కి అయితే వాట్సాప్లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లింక్ అని మెసేజ్ అయితే చేయండి. నేనైతే మీకు యాప్ లింక్ అయితే పెడతాను. ఇక మనం మెయిన్ టాపిక్లో కనుక వచ్చినట్లయితే ఐపీఎల్ 2024లో 38వ మ్యాచ్ వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరగబోతుంది. ఈ యొక్క మ్యాచ్ వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ యొక్క ఓన్ గ్రౌండ్ అయితే ఆడబోతున్నారు. రాజస్థాన్ రాయల్స్ టీంకి అయితే ఫుల్ అడ్వాంటేజ్ అయితే ఉండబోతుంది ఈ యొక్క గ్రౌండ్ వచ్చేసి. అండ్ ఈ యొక్క గ్రౌండ్లో ఇప్పటివరకు ఆడినటువంటి లాస్ట్ 56 మ్యాచ్ల నుంచి కూడా మొదట ఎవరైతే బ్యాటింగ్ చేసి ఉన్నారో వాళ్ళైతే 34% అయితే గెలిచి ఉన్నారు. అండ్ మొదట ఎవరైతే బౌలింగ్ చేసి ఉన్నారో వాళ్ళైతే 66% అయితే గెలిచి ఉన్నారు. నా అందాజ్ ప్రకారం నాకేమనిపిస్తుంది అంటే మొదట ఎవరైతే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంటారో వాళ్ళైతే గెలుస్తారనిపిస్తుంది. అండ్ యొక్క గ్రౌండ్లో పేస్ బౌలర్స్కి అయితే 63% వికెట్స్ పడే అవకాశాలు ఉన్నవి. అండ్ స్పిన్ బౌలర్స్కి అయితే 33% వికెట్స్ పడే అవకాశాలు ఉన్నవి. మ్యాక్సిమం యొక్క పిచ్ అనేది పేస్ బౌలర్స్కి అనుకూలంగా ఉంటుంది. ఐపీఎల్ 2024లో ఈ రెండు టీంల యొక్క లాస్ట్ 5 మ్యాచెస్ రిజల్ట్స్ కనుక చూసుకున్నట్లయితే ఆర్ఆర్ టీం అయితే లాస్ట్ 5 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు గెలిచి ఉంది, 1 మ్యాచ్ మాత్రమే ఓడిపోయింది అనమాట. అండ్ ముంబై ఇండియన్స్ టీం అయితే లాస్ట్ 5 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచింది, 2 మ్యాచ్లు మాత్రం ఓడిపోవడం జరిగింది. ఈ రెండు టీంలు అయితే ప్రజెంట్ అయితే మంచి ఫామ్లో అయితే ఉన్నవి. అండ్ ఈ రెండు టీంలు లాస్ట్ 10 మ్యాచెస్లో హెడ్ టు హెడ్ తలపడినప్పుడు రాజస్థాన్ రాయల్స్ టీం అయితే 5 సార్లు గెలిచి ఉంది. అండ్ ముంబై ఇండియన్స్ టీం అయితే 5 సార్లు గెలిచి ఉంది. ఇక్కడైతే రెండు టీంలు అనేవి సమబుద్ధిగా అయితే ఉన్నవి. ఏ టీంలు కూడా మనం తక్కువ అంచనా వేయడానికి అయితే లేదనమాట. మా యొక్క ప్రొడిక్షన్ ప్రకారం ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుందని అనుకుంటున్నానంటే నేనైతే ముంబై ఇండియన్స్ టీం గెలుస్తుందని అనుకుంటున్నాను. ఇది జస్ట్ నా అనలైజ్ మాత్రమే అనమాట. నేనైతే తప్పకుండా ఇదే టీం గెలుస్తుందని చెప్పలేను. నేనైతే మన టెలిగ్రామ్ ఛానల్లో ఏ టీం గెలుస్తుందని చెప్పేసి పోస్ట్ చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ కనుక మీరు ఇంకా ఫాలో అవ్వకపోయింటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉన్నాను. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. మీరు కూడా ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుందని అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ రాబోయే మ్యాచ్ యొక్క ప్రెడిక్షన్స్ గురించి కూడా మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.